ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదోల్ నియోజకవర్గం ఆత్మీయ కార్యక్రమానికి మా పార్టీ అభ్యర్థి 6 గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఆత్రం సత్తు గారితో పాటు మరి మా జిల్లా పరిషత్ చైర్మన్ ఆదిలాబాద్ రాథోడ్ జనార్దన్ గారు, బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, అక్కడే ఈ నియోజకవర్గం సంబంధించి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయకర్తలు రమాదేవి గారు, గోలం శ్యామ్ సుందర్ గారు, మా కాదే దాస్ గారు, డాక్టర్ కిరణ్ గారు, మైనార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు మరి సైదు వసీం గారు, మైనార్టీ నాయకులు అందరూ కూడా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అదనపు పైసా అర్బన్ పైసా రూరల్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం చేసింది. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ కేవలం మాయ మాట చెప్పి, దేవుని పేరు చెప్పి, రాముని పేరు చెప్పి ఓట్లు అడిగిన తప్ప కానీ ఆదిలాబాద్ జిల్లాను చేసింది. అక్కడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 రోజులు కావస్తుంది. మరి 100 రోజుల్లో చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలలో 13 పథకాలను ఏ ఒక్కటి కూడా ప్రారంభించకుండా ఈరోజు ప్రజలందరూ మోసం చేశారు. రైతు భరోసా పేరుతోటి రైతు ముందు కూడా కనీసం ఇలా 10,000 రూపాయలు ఎకరానికి ఇవ్వకుండా 5 ఎకరాలకు ఇస్తున్నామని చెప్పి అది కూడా అబద్ధం మాటని చెప్పి ఈరోజు మోసం చేసి రైతు కూలీలను కూడా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పిండు. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి బంగారం చెప్పు. కానీ ఇప్పుడు మొత్తం ఆఫ్లైన్ చేసేసి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నామంటే కూడా అవకాశం లేదు. అంటే గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే సబ్సిడీ చెప్పిండు. ఇప్పటి వరకు సబ్సిడీ లేకుండా మరి ఈరోజు పైసలు కడతా పోతున్నారు. 200 కరెంటు కానీ అన్ని రకాల కూడా ఇటు నరేంద్ర మోడీ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దొంగలే కాబట్టి, ఇద్దరు దోసుకున్నారు కాబట్టి ఇద్దరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.